హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. కానీ అసలు వీడియోస్కి లైక్సే వస్తలేవు దోస్తులు. నెక్స్ట్ వీడియో చేద్దామంటే మోటివేషనే రావట్లేదు. ఎందుకు దోస్తులు? వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మినిమం 500 లైక్స్ కూడా రావట్లేదు దోస్తులు. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ దోస్తులు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి మినిమం 500 లైక్స్ కొడతారని ఆశిస్తున్నాము. నిన్న బర్త్డే జరుపుకున్న మనీషాకి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే మనీషా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శివాత్మికకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అలాగే మనీషాకి బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. దోస్తులు, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్తో మేము ముందుకు వచ్చేసాం. 29 పార్ట్లోకి వచ్చేసాము. మరి ఈ వీడియోలో ఏముంటుంది? మా అత్త గదేందో చెప్పింది కదా, నా పని చెయ్యాలి. ఏందత్తమ్మా అది? ఏం లేదే, నీకెందుకు? ఆ పని చేయకపోతే మళ్ళా నన్ను దయ్యమై పడుతుంది. అది ఆ పని చేసేస్తే కథమియ మా అత్త పీడ పెరుగుతుంది నాకు. సరే, మరి వీడియోలో ఏం జరగబోతుందో లేట్ చేయకుండా చూసేద్దాం. ఏందో ఇవాళ ఇద్దరు ప్రొద్దున్నే లేచి రెడీ అయి కూర్చున్నారు. రెడీగా ఉన్నారేమో ఇక తినడానికి. నిన్న ఉపవాసం ఉన్నారు కదా. ఉపవాసం అంటే ఉపవాసం కాదండోయ్, మటను తినలేరు అంతే. ఏందత్తమ్మా, ఎటన్నా పోతున్నారా? రెడీ అయిండ్రు? ఎట్లేదే, ఒక పని ఉన్నది. అన్నయ్య ఏడు మమ్మీ? టిఫిన్ ఆర్డర్ పెట్టిండా లేదా? ఏండే, పంపించిన నేనే మెడలు పట్టి బయటకు దొబ్బినా అన్ని. టిఫిన్లు తేరా తొందర అని అత్తాండు కావచ్చు పట్టుకొని. ఎంతసేపు మమ్మీ? ఆకలి అవుతుంది. అమ్మయ్య, టిఫిన్లు బయట నుంచి తెప్పించుకుంటానట. ఇవాళ ఒక్కరోజు నాకు టిఫిన్లు చేసుడు తప్పుతుంది. ఏం టిఫిన్ చేయమంటారు అత్తమ్మా? ఏం టిఫిన్లు అంటావేందే? రాజుకి చెప్తే కదా ప్రొద్దున్నే టిఫిన్లు తెమ్మని. తెలియనట్టే చేస్తాను. నాకేం తెలుసు అత్తమ్మా, రాజు చెప్తాడా నాకేమన్నా? మమ్మీ, నాకు బోండాలు ఆర్డర్ పెట్టినావా లేదా? పెట్టినా. నీకు ఇష్టమని నాకు తెలియదా? నువ్వేం పెట్టుకున్నావు మమ్మీ ఇంతకి? నేను 4 మసాలా దోశలు, 6 ప్లేట్ల పూరీలు, 2 ఇడ్లీలు. సాలావే 2 ఇడ్లీలు, 6 ప్లేట్ల పూరీలా? దోశలు గన్నిగానమ్మా. నాకేం పెట్టినావు? ఒక బోండా లాంటివా? నీకేం పెట్టలే. ఇక ఒక బోండాలే 10 ప్లేట్లు పెట్టినా. బోండాలు ఒక్కటి నాకు ఎట్లా సరిపోతాయి మమ్మీ? సరే, మరి నీకు 2 ఇడ్లీలు ఇస్తా, నువ్వు నాకు 2 ప్లేట్ల బోండాలు ఇవ్వాలి. సరే మమ్మీ, డీల్ ఓకే. పైన నాకు ఆలోపు కాఫీ ఉన్న స్నాక్స్ తీసుకొని రావా? ప్లేట్లు టిఫిన్లు వస్తానయ్యాడా? హోటల్ దిగబడుతుంది కావచ్చుడా. ఇంకా దీనికి కాఫీలు స్నాక్స్ ఏం నుంచి పడతాయో. అవునే, నాకు కూడా కొంచెం షాయాను అలా ముంచుకొని తినడానికి బన్నులు పట్టుకరా. ఆ మైదా పిండి బన్నులు టీలకు తిని బన్ను లెక్క తయారైంది ఇది. ఇప్పుడు కూడా బన్నులు కావన్నట దీనికి. టిఫిన్లు గన్నిగానం ఆర్డర్ చేసుకొని మళ్ళీ బన్నులు టీలు కాఫీలు అంటారు ఏంది ఇల్లు. సరే అత్తమ్మా, మరి టిఫిన్ వస్తుంది కావచ్చు. ఇప్పుడు బన్నులు ఎందుకు? అట్టి టీ తాగుండ్రి. నాకు రాత్రి నుంచి గావరైతుంది. రాత్రిలో 2 తిన్న బన్నులు, ఇంకా 2 ఉన్నాయి. అలా 2 నాయే పట్టుకరా. నువ్వు తింటే అయిపోయినా మమ్మీ? నాకు వద్దా? నాకు తెలిసే నువ్వు అడుగుతావని అన్నీ రాంగ 2 ప్యాకెట్లు పట్టుకరమ్మన్నా. ఇల్లు తిండి పాడుగాను. మమ్మీ, నువ్వు కింద కూర్చోవే, నేను బండుకుంటా. తొందర టిఫిన్లు తెస్తే తిని మనం ఒక పని చేసుకురావన్నీ. ఏం పని మమ్మీ? మళ్ళీ నువ్వు ఊకే పని అంటే నాకు భయం వేస్తుంది. నిన్న మొత్తం వంటలు నాతోటే చేపించినావు. దీనికి కనీసం ఒక 4 రోజులన్నా రెస్ట్ తీసుకోవాలి నేను. ఏ వంటలు చేసుడు కాదు బిడ్డ, మనకు ఒక పని చెప్పింది ముసలి. ఏం పని మమ్మీ మళ్ళీ? అబ్బా, ఇప్పుడు చెప్పే ఓపిక కూడా నాకు లేదే. ఫస్ట్ టిఫిన్ తినని, కడుపు నిండా టిఫిన్ తిన్నాక అప్పుడు చెప్తా. ఏందే బర్రే టిఫిన్ అంటానా ఊకే? ఏం లేదు, నువ్వు గా పని చెప్పినావు కదా. అయ్యో, నా బిడ్డ అన్నది మళ్ళా గది తింటది. ఆ పని వేయడానికి ఎనర్జీ కావాలి కదా, అందుకే టిఫిన్ తిన్నాక పోదామని అనుకుంటానా. ఓ బర్రే, నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? టిఫిన్ తినడు లేదు, ఉపవాసం ఉండి పోవాలాడికి. ఏంది ఉపవాసం ఉండి గంట దూరం పోవన్నా? నేను పోను. పోకైతే నేను కూడా ఇంట్లోనే ఉంటా, నేను కూడా పోను. నువ్వు ఇంటుండేంది? నీ ఇంటికి నువ్వు పోయిగా. ఆ ఇంటికి నేను పోవడేంది?
చచ్చిపోయినావు కాబట్టి చచ్చిపోయిన కాడికి పోవాలి. దయ్యాలు ఇంట్లో ఉండద్దు, మంచిది కాదు. దయ్యాలు ఇంట్లో ఉండద్దు, మంచిది కాదు కాబట్టి నీకు పని చెప్పిన కదా, ఆ పని చెయ్యాలి. చేస్తే నేను నా ప్లేస్కి నేను పోతా. మరి చేస్తా అంటానా కదా, నువ్వే చేయనిత్తలేవు నన్ను. చెయ్యనిచ్చుడు కాదే అవులే ముఖపుదాన, నువ్వు ఉపాసం ఉండి చేస్తేనే ఆ పని కరెక్ట్ అవుతుంది, లేకపోతే ఫ్లాప్ అవుతుంది పని. మంచిగా ఏం తినకుండా ఉపాసం ఉండి పోయి దీపము క్యాండిల్ పెట్టేస్తేనే నేను మళ్ళా నా ఇంటికి నేను పోతా, లేకపోతే నేను ఇంట్లోనే తిష్టేసుకొని కూర్చుంటా. ఇంకా అత్తలేవేంది, ఇంకా ఏదో ఒకటి పెడతలేవేంది అని అనుకుంటాన్నా. ఇప్పుడు ఉపాసం ఉండి గాడి దాకా పోవాలంటే సత్తా నేను. నా బిడ్డనైతే ఆయనతోకే ఒప్పుకోదు, గదైతే తినచ్చు కదా. నేను రాగానే తింటా టిఫిన్లు రెడీ పెట్టుకొని. నీ బిడ్డ తినద్దు, నువ్వు తినద్దు, కావాలంటే నీ కోడలు తినచ్చు. ఆ కోడలా గదెందుకు వస్తుంది, గది కూడా వచ్చుడేనా? వచ్చుడే, ఖచ్చితంగా ముగ్గురు రావాలి ఇంట్లో నుంచి. ఏ ముగ్గురు వస్తే ముడి పడుతుంది, పని కాదు మన కాదు, మేమిద్దరం పోతాం. నువ్వు చెప్పింది చేయకపోయినావు అనుకో, మంచి ఇన్నే వంట తింటా, వంట చేయపోనాడు. మాసేత్తా పన్ను చెప్పినట్టు చేస్తా కానీ తొందర పోగాని. ఇగో ఇప్పుడు రాని పోయిందనుకో గాడికి, చింత చెట్టు కాడికి, అది పోతే ఆ దీపాలు పెడుతుంది కదా, మరి మేం పోవడెందుకు? ఇగో దీపం పెట్టాల్సింది నువ్వు, క్యాండిల్ పెట్టాల్సింది నీ బిడ్డ, కోడలు వట్టిగా నీ వెనకత్తది అంతే. మరి ఆ కోడలు అది ఏం చేస్తాను, మీరు ఏం పెడతాను అని అడిగితే దానికి ఎప్పుడేనా? దానికి చెప్పద్దు, ఎవ్వరికి కూడా తెలియద్దు. ఇప్పుడు నేను తినకుండా ఉపాసం ఉండి పొమ్మంటే పోతా కానీ నా బిడ్డను ఉపాసం ఉండి రమ్మంటే అది నా పీక విసికి చంపెత్తది, ఇన్నే మర్డర్ చేసి పెడుతుంది నన్ను. కాళ్ళు మొక్కుతా కనీసం సాయి తాగి ఇక బన్నులు అన్న తినని, బ్రెడ్డులు. బన్నులు లేవు, బున్నులు లేవు, చక్కా నడు. నువ్వు ఏమత్తవో ఏమో, చచ్చిపోయినాక కూడా నన్ను గింత కోసపుచ్చుకోబడుతుంది. పనులు చేయమంటావు, మళ్ళీ ఎనర్జీ కావాలి పనులు చేస్తా అంటేనేమో ఏం తినద్దంటవాయే. ఎనర్జీ ఏం నుంచి వస్తుంది పనులు చేయకపోతే? టైం దాటిపోతుంది, 10 గంటలు దాటిందంటే కథమియ. నేను ఈయన తిష్టేస్తా, 10 గంటల లోపే పోతారా పోండ్రి. ఏంది దానికి ఇంకా టైం కూడా ఉన్నదా? ఇప్పుడు ఎంత అవుతుంది టైము? 9 అవుతుంది. అమ్మో 9 అవుతుందా? సప్న లేవే, సప్న, ఓ సప్న లే లే, నువ్వో మరి నేను సప్నకి ఏదన్నా ఒకటి చెప్పుకొని వస్తా. తొందరగాని, తెలుసు కదా ఏమవుతుందో చెప్పిన పని చేయకపోతే. ఓ మా తెలుసు, చెప్పిన పని చేయకపోతే నువ్వు గిన్నె ఉంటావు, నిన్ను గిన్నెలు ఎందుకు ఉంచుకుంటా ఇంట్లో. నువ్వు కూడా వస్తావా గడికి? నేనెందుకే? ఓగాడ మీ దోస్తులు రక్త పిశాచాలు ఉంటాయి అంటివి కదా, మరి ఇప్పుడు నేను పోతే గవి నన్నేమన్నా ఏస్తే ఎట్లా? నేను కూడా నా దగ్గరకు వస్తావు, అందుకే నువ్వు కూడా మాతోటి రావాలి. ఇంకా వచ్చి మీ దోస్తులు మమ్మల్ని ఏమన్నా వేయబోతే ఏం చెయ్యకుండి గది నా కోడలే అని చెప్పాలి, సరేనా? సరే తీ వస్తాపా. ముందైతే నువ్వు దీపం పెట్టి చూడు, తర్వాత ఎట్లుంటుందో కథ. ఏదోటి ఇవాళ ఒక్కరోజు కష్టపడితే చాలు, ఆ దయ్యం పీడ పోతుంది. ఇంటికి వచ్చినాక ఎట్లాగో బిర్యానీలు ఐటమ్స్ ఆర్డర్ పెట్టాం, అవన్నీ తినుకుంటా ఎంజాయ్ చేయొచ్చు, పండచ్చు, తినచ్చు. సప్న లేవే, నీకోటి చెప్తా. సప్న నానమ్మ వచ్చిందే. ఏంది మమ్మీ, నాకు కళ వచ్చిందా? అలా కాదు, నేనే అంటాన్నా, మీ నానమ్మ వచ్చింది, తొందర లేవు. ఏంది మమ్మీ, మళ్ళా నానమ్మ వచ్చుడేంది? నిన్ననే వచ్చింది పోయిందంటే కదా. వచ్చిందన్న విషయం నిజమేనే, కానీ పోలేదు, ఈయన వచ్చింది అది. అంటే ఏందన్నట్టు? మళ్ళా వంట ఏమంటుందా మనల్ని? వంట ఏమంటుంది, చేస్తావా? నేనైతే అస్సలు చెయ్య మమ్మీ. మరి మన ఇద్దరు పీక విసుకుతుంది, చెయ్యకపోతే ఏం చేస్తావు? అయ్యో మమ్మీ, నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా, నాతోటి కాదు, నేను ఇక్కడ అస్సలు ఉండా. నన్ను అనవసరంగా రమ్మన్నావు, నన్ను టార్చర్ చేస్తున్నావు మమ్మీ.
ఇల్లు గది ఇడిచిపెట్టది, మీ అత్తగారింటికి కూడా వస్తుంది. మమ్మీ దీనికి మార్గం ఏం లేదా? ఎక్కడికన్నా పోయి ఏమన్నా వేయించుకుందామే, తాయెత్తులు కట్టించుకుందాం. ఓ తాయెత్తులు కాదు, ఏం కాదు, నా దగ్గర పరిష్కారం ఉన్నది, నేను చెప్పేది నువ్వు ఏది పడితే అది పరిష్కారాలు చేస్తే నానమ్మ ఊకుంటుందా? అయ్యో చెప్పిందే నానమ్మనేగా పరిష్కారం. మన ఊరి చివరలా చింత చెట్టు ఉన్నదుడు పెద్దది. అక్కడికి పోయి నన్ను దీపం నిన్ను క్యాండిల్ పెట్టమన్నది. పెడితే పోతుందట్నా? పోతుందట మరి. అది పర్మనెంట్గా పోతుంది, ఇక మనకు దరిద్రం వదులుతుంది. ఇవాళ ఒక్కనాడు ఉపవాసం ఉండి పోయి పెట్టద్దాంపా. దానికి ఉపవాసం ఎందుకే? మంచిగా తినిపోదాం, టిఫిన్లు వస్తాయి కదా ఇప్పుడు. టిఫిన్లు వస్తాయి కానీ ఉపవాసం ఉండమని చెప్పిపోయింది ఇప్పుడే మీ నానమ్మ. ఈ ఊకే నానమ్మ నానమ్మ అంటవేందే ముసల్దాను? ముసల్దా అన్నావు అనుకో, అది ఇంటది, మళ్ళీ ఇంకో ప్లాన్ వేసి ఇన్నే ఉంటుంది. సరే మమ్మీ, నానమ్మకు క్యాండిల్ దీపం ముట్టించేద్దామా? తొందర పోదాంపా, రాణిని కూడా తీసుకుపోమ్మన్నది. మరి వదినేస్తే మనం ఎందుకు మమ్మీ? దాంతో పెట్టియచ్చు కదా పంపించి. అన్నయ్య నువ్వు వదిలేని బండి మీద పోయి రమ్మంటే అయిపోయా. కాదట, మన ఇద్దరమే పెట్టన్నట. నేను దీపము, నువ్వు కోండిలు, అది వట్టిగానే ఉప్పుకుంటా రావన్నట మన వెనుక. అయినా నానమ్మకు ఫస్ట్ నుంచైనా మనం అపోజిటే. నాకు ఎవరైతే నచ్చరో దానికి బాగా నచ్చుతారు. మరేమనుకుంటానో, నానమ్మలంటే గట్లే పాడవుతారు. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం అత్తమ్మ? చెప్పనే లేరు. ఏడిపోతే నీకెందుకే, పనున్నది పోదాంపా అంటే రావాలి గంతే. ఎక్కువ తక్కువ మాట్లాడద్దు, నోరు మూసుకొని నడు. నేను మంచిగా ఇంటికి పోయి వంట అంటావేంది? మాతోటి అత్త అంటివి కదా, నువ్వు ఇంట్లోకి ఎందుకు పోవుడి? ఇటు నుంచి ఇటేవో. మరి రాణితోటి ఇష్టం ఉన్నట్టు ఏం మాట్లాడతాను? పిస మాట్లాడినావు అంటే నేను రానే రాను. రాణి వచ్చిన వారా బిడ్డ, దావే తొందర. వస్తున్నత్తమ్మ. దీనికి ఎప్పుడేం పుడుతుందో దీనికే తెలియదు. అప్పుడే బిడ్డ అంటాంది, అప్పుడే కొడుక అంటాంది. దీని టార్చర్ పాడుగాను. ఎటు తీసుకుపోయి సత్తాండ్రో ఏమో. బ్యాగులు లేవు, షాపింగ్ కాదు, మన్ను కాదు, ఏటో ఊర్లోకి పోతాండ్రు. రాణి ఎటు పోతానవే? ఏమోనే, ఈ మెంటలోళ్ళు ఎటో పడకపోతాండ్రు. ఎటు పోమ్మంటే అటు పోతాన్నా. నీకేమన్నా పిసానావే? అలా ఎటు రమ్మంటే అటు పోతావా? ఎటాని కూడా అడగవా కనీసం? నీకేం తెలిసే ఆవులే ముఖాల గురించి? అల్లకేమన్నా చెప్తారనుకుంటున్నావా? నడువు అంటే నడవాలి అంతే. నాకు ఇంత బోరు కొడుతుంది. నీకు ఫోన్ చేసి రమ్మందాం, ముచ్చట్లు పెట్టుకుందాం అనుకున్నా. నేను కూడా అత్తపాటు మీతోటి. మళ్ళా వీళ్ళు ఏమన్నా అంటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళ మూతి వాళ్ళకి కొడతా. నేను నీ లెక్క కాదు, నాకు పని ఉన్నది, నేను కూడా గిటికేస్తాను అని చెప్తా. అబ్బా రావే, నాకు ఎవ్వరు దిక్కులేక ఒక్కదాన్ని వస్తానా. నీతోటి ఇంత ముచ్చట్లు పెట్టుకుంటూ పోవచ్చు. ఏం పుట్టిందే దానికి? మీ అత్త బొడ్డికి మాట్లాడతలేదా? అంటే మాట్లాడిస్తే చాలు ఎందో అవుతుంది. ఇటు పోతానా మా అత్త అని అడిగితే కూడా చెప్తలేదు దానికి ఏం పుట్టిందో. ఇది కూడా మునిగింది కానీ మరి మీ ఆడబిడ్డ అదేం చెప్పి వస్తలేదా? అదైతే నన్ను చూసుడే పాపం ఉన్నది. స్వప్న అని ఎంత ముద్దుగా పిలిచినా కూడా నన్ను ఇట్లా చూస్తుంది. దానికి ఎప్పుడేం పోయే కాలం పుడుతుందో దానికే తెలియదు. అవును, నా తద్దినంలా మంచిగా అయిందే మటన్ కూర. గట్టి ఉర్రకి నీకు పంపినా అని తెలియదు మా అత్తకు. తెలిస్తే వస్తుందా అన్నేవాడి. ఎన్ని రోజులు భయపడతా వేపిస్తానా ఈ మెంటలోళ్ళకు? అయిపోవడంటే ఏం చేస్తావనే మరి? నేను ఇంట్లోకి చెప్తానేమో అడ్జస్ట్ చేసుకో బిడ్డ అంటారు. ఈ మొగుడు కూడా వీళ్ళే చెప్తా సై అంటాడు. మంచిగా నత్తి. ఈ మధ్య రాజు మారిపోయిండే, రాజు అట్లా చేస్తలేడు. అబ్బో, ఇక మొగుని పూసుకొస్తానవా నువ్వు? నిజమేనే, ఈ మధ్య నీకు పని బాగా అవుతుంది రాని, నేనేమన్నా సాయం చేయన్నా అని సాయం చేస్తాండే. అయితే ఏదో దయ్యం వదిలినట్టున్నది మీ రాజుకు. ఇంకేం దయ్యం? అత్త దయ్యం, ఆడబిడ్డ దయ్యం. అబ్బా మమ్మీ, ఎంతసేపు కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, టిఫిన్ కూడా తిననీయలేవు. ఓర్సుకో బిడ్డ ఓర్సుకో. గాయంట గచ్చింత చెట్టు కొంచెం దూరమే ఉన్నది. గాడి దాకా పోతామంటే అయిపోయా. వచ్చినాక అన్నయ్య మంచిగా బిర్యానీలు ఐటమ్స్ తెచ్చి పెడతారు, అన్ని తిందాం పోయినాక. అబ్బా నాకు కూడా కాళ్ళు నొచ్చి పడైతానే. నిన్న కూడా సక్క తినలే, ఇవాళ సక్క తినకపోతే
నిన్నేం పుట్టిందోనే నన్ను ఒక్క వంట ఏనియలేరు ఇల్లు. అవునా? అవునే అంటే నేనే పరేషాన్ అయి వచ్చిన. నన్ను లేవనిచ్చుడు లేదు. పండుకోవే పండుకోవే కూసోవే అనుడు. మొత్తం వంటలన్నీ వీళ్ళిద్దరే కలిసి వేసిండ్రే. ఓర్ని చిత్రం పాడుగాను. అంటే వీళ్ళు మారిపోయినట్ట అవే? మారిపోవడా నా బోందా? తద్దినానికి ఒక్కదానికే వీళ్ళిద్దరు చేస్తామన్నారు. రోజేం కాత్తి తద్దినాన్ని రోజే గట్లా చేస్తా అని మారిండ్రంటే వాళ్ళకేదో దయ్యం పట్టినట్టుందే. బా అచ్చమే దయ్యం పట్టినట్టే చేసుడు. పైకి చూసుడు, ఏటో ఏటో మాట్లాడు, ఏందేందో చేసిండ్రు. అత్తనైతే బాగా పిసపిస చేసింది నిన్న. ఎడలు నొత్తానే అనుడు, పైకే చూసుడు, ఏందేందో చేసుడు. అయితే కావచ్చే, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మీ అత్త వాళ్ళ అత్తదే కదా తద్దినం? అవును, ఆమెదే, అమ్మమ్మది. అది సంగతి. ఆమెనే దయ్యం అయ్యిలను పట్టినట్టున్నదే. దయ్యాలు భూతాలు ఉంటాయా నిజంగా? అయ్యో, ఇది ఆ ముసల్దాని పాపం ఎంత టార్చర్ పెట్టిందో ఏమో బతుకున్నప్పుడు. అందుకే నేను నచ్చి దీనికి సుక్కలు చూయించినట్టున్నదే. కావచ్చే, ఏదో కత్తున్నది. లేకపోతే వీళ్ళు అట్లా అస్సలు మారరు. ఏదో ఇద్దరు ముగ్గురికి భయపడతారు గంతే. ఎవరిని లెక్క చేయరాళ్ళు. మరి దయ్యాలకు భయపడకపోతే ఊకుంటాయా అవి? మరి ఇవాళ ఎటు పోతానంటవి? ఆ దయ్యం నుంచి తప్పించుకోవడానికి ఏమైనా ఎత్తానంటావా? కావచ్చు కావచ్చు, గడిపోయి తాయితులు కట్టించుకుంటారేమో. మరి నిన్నెందుకు పట్టుకపోతాండే? ఏమోనే, ఇలా పాడుగాను చెప్పమాటే చెప్పిసావారు. అయ్యో అలేదన్నా, ఇచ్చి తినమంటే తినకు పిల్లో. ఆయన తాళ్ళ మీద ఉన్న దయ్యాన్ని నీ మీదకి ఎక్కిస్తారు కావచ్చు. గట్ల కూడా ఎత్తరావే. గా ముసలామే నా మీదకి ఎందుకు ఎక్కుతుంది? నేను ఆమెను ఏమనకపోదు. పెళ్ళైన కొత్తలా మంచిగా చూసుకున్నా నేను ఆమెను. ప్రేముంటే కూడా ఎక్కుతాయి దయ్యాలు, నీకు తెలుసా? నీ ముఖం తీ. సరే గాని అలేదాన్ని ఇస్తే తీసుకోకు. సరే సరే, నువ్వు ఉంటావు కదా ఎట్లయినా. నువ్వు చెప్పవా? నేను మా ఉంటా గాని ఆయనతో చెప్పన తీసుకునే వాళ్ళు ఇయ్యంగానే. మరి ఎందుకే నీకు రిస్క్? సపరేట్ ఇంటికి పోతావా? దయ్యాలు అంటున్నావు, ఏందో అంటున్నావు. దయ్యాలు రిస్క్ బిస్క్ ఏంది? దయ్యాలతోటి నేను డిచ్చుకు ఆడుకుంటా. దయ్యాలతో ఆడుకుంటావా నువ్వు? మరి నాకు ఇంత బోరు కొడుతుందని నీతో రావడిది. ఇట్లాంటివి మళ్ళా సస్పెన్స్ థ్రిల్లింగ్ ఉంటాయే దయ్యాలి. నీ దయ్యాల సినిమాలు చూసి ఇట్లా తయారైనావు నువ్వు. మరి లైఫ్లో ఏదన్నా ఒకటి ఇంట్రెస్టింగ్ ఉండని అట్టి ఉంటే ఎట్లుంటుంది చెప్పు లైఫ్? ఈ పని మంచిగా ఉందే. మీ అత్త మామని దగ్గర ఉండరు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు. అలా బొందలే, వాళ్ళు నా దగ్గర ఉండకపోతే ఏంది? వాళ్ళు అసలు నన్ను పట్టించుకోరు. వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటావా? మరి వాళ్ళకు నేను ఉన్నా అని కూడా తెలుసో తెలియదు. బర్రెవి నన్ను వదిలించుకోవడానికి ఎట్టు ఉరుకుతాంది చూడు. తిండి తినకుండా ఉరుకుతాంది నన్ను వదిలించుకోవడానికి. రాని ఏందో జోకులు వేసుకుంటా మాట్లాడుతాంది వాళ్ళ దోస్తుతోటి. నచ్చిందంటిగానే మీ అత్త మామ వచ్చిండ్రే. ఎందుకు రారు ఇట్లాంటి వాటికి? పుష్టిగా తినడానికి వస్తారు ఫంక్షన్లల్లా. ఏం ఫంక్షను? మీ ఇంట్లోనా? ఆ ఇంట్లో ఫంక్షన్ ఉంటే నిన్ను విలువనావే? విలువకున్నా నేను అత్త గాని. ఈ ఊర్లో అలా చుట్టాల దేవాలతో ఫంక్షన్ ఉండే పెళ్ళి. వచ్చిండ్రు, పుష్టిగా మెక్కిండ్రు, పీకిండ్రు. అయ్యో ఇంటికి రానే లేరా? నేను చెప్తాను కానీ వాళ్ళకి అసలు నేను ఒక దాన్ని ఉన్నా అని లేనే లేదు. కొడుకు మీదనే లేదు. కనీసం పిల్లలనన్నా చూడ్డానికి రారు. ఏం మనుషులే నిజంగా. మా అత్తో రకం, మీ అత్తో రకం. ఒకది ఉన్నా లేనట్టే, ఒకటి లేకున్నా ఉన్నట్టే. నేను కూడా ఈ లోకంలో లేను, కానీ మీ దగ్గరనే ఉన్నా. మమ్మీ ఒకసారి అన్నయ్యకు ఫోన్ చెయ్యి. మటన్ బిర్యానీ కూడా తెమ్మను. చికెన్ బిర్యానీ అని చెప్పింది కానీ ఐటమ్స్ కూడా చెప్పిన. మళ్ళీ మటన్ బిర్యానీ అంటే మళ్ళీ లేట్ అయితే ఎట్లా? మమ్మీ నాకు ఇప్పుడే మటన్ బిర్యానీ తినాలని కోరిక స్టార్ట్ అయింది. చెప్తుంది బిడ్డ. హలో రాజయ్య, మేము పని మీద బయటకు పోతున్నాం. వచ్చేసరికి చెల్లెకు మంచిగా మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టు. అవి కూడా అప్పుడు చెప్పినవి కూడా వాటితో పాటు మటన్ బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టు. సరే మంచిది బిడ్డ. నాతో అయితే లేదు ఇక. అసలు ఈ వంగి నడతాంటే ముందటికి మూతి బొక్కలు రాలగొట్టుకుంటుంది ఏంది? దానికి 7 శాతం అయితే చెప్పు. ప్రొద్దున్నే లేచి టిఫిన్లు మింగుదామనుకున్నది. ఏందో పని పడ్డట్టున్నది. టిఫిన్ తినకనే నడుస్తుంది. ఓయమ్మో, టిఫిన్ తినకనే నడుతుందా? అవే ఉంటుందా మరి? ముసలి పీకుతుందా ఇంత? ఏమోనే పిసపిస చేస్తాండ్రు. ఇన్నేళ్ళు కుంభాలు మింగింది, సరిపోదా దానికి ఎనర్జీ?
కొవ్వు కరుగుతుంది కరగని. కానీ ఏమో అంటవేందే? ఏ మిమ్మల్ని కాదత్తమ్మా, నా దోస్తుతో మాట్లాడుతాన్నా ఏం కూర వండినావని. ఈ మమ్మీ ఎవరే ఆ దోస్తు? అంత చీప్ చీప్ వాళ్ళని పట్టుకొస్తుంది మనతోటి. మరి ఇక పల్లెటూరులో పెరిగిన వాళ్ళకు అందరు చీప్ దోస్తులే ఉంటారు. మనం అంటే రిచ్ ఉంటాయి మనకు. ఏదో మనకు తోడుగా వస్తుంది కదా అంతి. ఏందో బాగుతుంది ముసల్ది. ఎన్ని టిఫిన్లు ఆర్డర్ పెట్టింది వాళ్ళ ముసల్ది? అదే అవే దానికట డజన్ పూరీలట, 5-6 దోశలట, ఓ మస్తు ఆర్డర్ పెట్టింది. ఇక అవన్నీ వేస్ట్ అవుతున్నాయి. ఏం వేస్ట్? ఇప్పుడు ఓంగానే తింటది. వాళ్ళ మధ్యాహ్నం అన్నం తినదు. ఇక మధ్యాహ్నం అన్నం తినకపోయింది. ఇది తిన్నాక 10 నిమిషాలకు మళ్ళీ అవన్నీ మేస్తుంది. మధ్యాహ్నం ఏమన్నా తక్కువ పెట్టింది అనుకుంటానా ఆర్డర్లు? బిర్యానీలు, 65లు, అవి ఇవి ఓ మస్తు పెట్టిండ్రు. బా గట్లుంటేనైతే నేనైతే మంచిగా తిందును. అయితే పిసదానివి, నీకేం తినుడు శాత కాదు. వాళ్ళు నీకు ఇస్తారా అనుకుంటానవా? అవే మంచిగా సాటుకు పెట్టుకొని తినేసేస్తారు. నన్ను కనీసం అట్లా రానిచ్చి కూడా రానియరు. రానియకపోతే నువ్వోవా? నేనైతే ఒక్క దోపుడు దోపి పోతా వాళ్ళను. నువ్వు అట్లనే అంటావు తీ. నువ్వు మా ఇంట్లో ఉంటే తెలుస్తుంది. ఏంటి తెలిసేది? నీ మొగుడు లెక్క నా మొగుడు కూడా అట్లా నాకేం తేలాడనుకో, నా మొగుడిని ఇంట్లో నుంచి ఒక్క దోపుడు దోపుదు నేను ఫస్ట్. అది గట్ల ఉండాలి. ఈ పిల్లలెక్క రాని ఎప్పుడు నేర్చుకుంటుందో ఏమో. అయినా ఈ బర్రెదాన్ని ఎవరు గెలుస్తాడు? అమ్మయ్య వచ్చేసామే. వీడికి పట్టుకొచ్చిండ్రేంది? వీడు ఎవరు ఉండనే ఉండరు. ఏమో ఏం చేద్దాం అనుకుంటారు ఏమో. చింత చెట్టు ఏడున్నది మమ్మీ? ఇంత చెట్టు బొంత చెట్టు ఏదో ఒక చెట్టు చూడే గడ ముట్టిద్దాం. అత్తమ్మా చింత చెట్ట? నీకెందుకే? నీకు గంత శ్రమ ఎందుకు బిడ్డ? మేము ఏదో పాటలు పాడతాం కదా, నువ్వు చూడు గంతే. నన్నెందుకు రమ్మన్నారే బిచ్చగాళ్ళు? చూడమంటాంది కదా, ఏం చేస్తుందో చూద్దాం. అదత్తమ్మా ఇక్కడికి వచ్చినాం కదా, ఇప్పుడు ఏం చేసుడు? ఏం లేదు బిడ్డ, నువ్వు ప్రకృతిని ఆస్వాదిస్తావని నేను ఇక్కడికి రమ్మన్నాం. ఇంట్లో అంత నీకు బోరు కొడుతుంది కదా, నీకు అట్లా చూసినట్టుంటదని రమ్మన్నా. బాగానే కథలు పడుతుంది నీ అత్త. చూసినావా ఎంత అడిగినా ఏపిసావారు. ఉండు నేను అడుగుతావు. అదే మళ్ళీ ఏదో ఒకటి అంటారు. నేను బాగా నాకేం భయం, నువ్వు భయపడు నీ అత్తకు, నేను ఎందుకు భయపడతా? ఓ అనసూయత్తో గీడికొచ్చి ఏం చెప్తానో అత్తో? నీకెందుకే పిల్ల? వచ్చినావు అత్తే చూడు గంతే. నువ్వు ఎందుకు వచ్చినావో తెలుసుకోవద్దా? ఊరోళ్ళందరికి చెప్పమంటావా ఎందుకు వచ్చినావో? ఏపిసనాయే నేనెందుకు అత్త? ఇగో నా అత్త కళల కనబడ్డది, గిడ దీపం ముట్టించుకోమని చెప్పింది. అబ్బో నీ అత్తనా? ఏడున్నది నీ అత్త? సచ్చేపాయే. అదేనే చచ్చిపోయిన వాళ్ళు కళలకు అత్తే చెప్తా చెయ్యాలి. అసలే నా అత్తకు నా మీద పామురం బాగా. అబ్బో అవునా? గంత పామురం ఉన్నదా? ఏమేం గోలిచ్చి పెడదు ఏంది మీ అత్త ఉన్నప్పుడు? ఓ నేను మా అత్తను మంచిగా చూసుకుందు, నీ లెక్క అనుకుంటా నావే. మధ్యలో నా జోలికి రాకు, నీ ముచ్చట చెప్పు. రాణి ఇంకా సంచిలా కోండీలు దీపం ఉన్నది. సరే అత్తమ్మా. చూసినవానే నేను చెప్పింది కరెక్టే. అది మీ అత్తకు దయ్యం పట్టింది, కళలొచ్చి చెప్పిందట మీ అమ్మమ్మ. ఏం చెప్పింది అతనే? దీపమును క్యాండిల్ ముట్టించుకోమని చెప్పిందట. ఏం పలారాలు చేసుకొని తీసుకురాలే? పలారాలు ఓడి ఎత్తాడికి ఇప్పుడు పెట్టాలే కదా, ఏదన్నా ఒకటి బట్టి దీపం పెడతారా ఎవడన్నా? బట్టి దీపమే పెట్టమన్నది. నీకెందుకే పిల్ల? ఓ లేనిపోని ఎక్కియకు. అడ బయట గాలి దయ్యాలుంటాయి, అవి ఆయన తిని మళ్ళా పట్టుకుంటాయి. అబ్బా మీ అత్తను ఏదైనా ఒక దయ్యం పట్టుకుంటే మంచిగా చూడబుద్ధి అవుతుంది. గిన్నె ఉన్నది కదా చింత చెట్టు. అవునే నీకేమన్నా కనబడుతుందా దయ్యం? నాకేం కనబడతలేదే. అవు ముసలి దాని సంగతి చెప్తా. అయ్యో అత్త ఒకటి దయ్యం ఉంది. ఏడేనే నీ నెత్తి మీద ఉన్నది, నీకు కనబడతలేదా? బరువు అవుతలేదా? అవునే ఎందుకో మెడలు గుంజినట్టు అవుతాయి. మీదున్నదా నా నెత్తి మీద? మా అత్త గిన్నె ఉన్నది కదా, నా నెత్తి మీద వాళ్ళు కూర్చున్నారు. కనబడుతుంది నీకు? మా అత్త లెక్క ఉన్నదా? అరే ఎంత రక్త పిశాచు లెక్క కనబడుతుంది. రక్త పిశాచు అవే నీ బిడ్డ మీద కూడా ఉన్నది ఏదో. అవునా మమ్మీ? నాకు కూడా ఎట్లా మెడల్లో వచ్చినట్టు అవుతుంది. అయ్యో బిడ్డ నాకు కనబడతలేదే, నీ మీద కూడా ఉన్నదటేందో. ఇద్దరు నెత్తుల మీద రక్త పిశాచాలు నాట్యం ఆడుతున్నాయి. అత్త ఏం గిట్లా చేస్తావు?
కనబడతలేవు, రాణి నెత్తి మీద ఏం కనబడతలేవు, మీ ఇద్దరు నెత్తుల మీదనే ఏమో ఉన్నాయి. అయ్యో ఏందో తింటాన్నాయి. ఏం తింటాన్నాయి మమ్మీ? ఏం తింటున్నాయట? అయ్యో మీకు తెలుస్తలేదా అత్త? ఏందో మీ మెదడు లెక్కనే ఉన్నది, మెదడులను తీసుకొని తింటానేమో. అయ్యో అత్త నీ కాళ్ళు మొక్కుతా, నీ కాళ్ళు బాంచను, నీ బాంచను. నా నెత్తి మీద నుంచి, నా బిడ్డ నెత్తి మీద నుంచి రక్త పిశాచాలను బొమ్మను. అయ్యో మా మెదళ్ళు తింటాన్నయ్యట. అయ్యో ఏంది మమ్మీ గిట్లయితుంది? పోయినాక మంచిగా బేజా ఫ్రై తిందాం అనుకుంటే మన బేజాలు తింటున్నాయా? చెప్పిన పోయినైతే భయపడకుండ్రి. పోయినాయటనే బిడ్డ, పోయినాయట. పోయినాయా మమ్మీ? నాకు కూడా కొంచెం మెడల నొప్పి పోయినట్టు అనిపిస్తుంది. ఏంది ఆడుకుంటున్నావు వాళ్ళతోటి? వాళ్ళకు బలుపులు బాగున్నాయే, ఇట్లే రోగం తీయాలి. ఇప్పుడు పోయినట్టు అనిపిస్తానే కదా అత్త? అవును, నాకు కూడా పోయినట్టే అనిపిస్తుంది. నీకెట్లా కనిపిస్తున్నాయి అసలు అవి? నిజమే చెప్తాంది, పోయినాయట ఇప్పుడు. నానమ్మ కూడా చెప్పింది. మమ్మీ నాకు భయం అవుతుంది, తొందర ఇంటికి వెళ్ళిపోదాం. ముట్టి ఉంటే టైం అవుతుంది, కొవ్వొత్తి ఉన్న దీపం. నువ్వు కోండీలు పట్టుకోవే, నువ్వు కోండీలు పెట్టు, నేను దీపం పెడతా. కోండీలు అంటే ఏంటి మమ్మీ? వదిన, కోండీలు అంటే ఏంటిది? అదే క్యాండిల్ని కోండీలు అంటాంది మీ అవ్వ. బిడ్డ ఆడబెట్టు బిడ్డ, పెట్టి మంచిగా మొక్కుకో నానమ్మకు. సరే మమ్మీ. అమ్మయ్యా, నా కోరిక నెరవేర్చింది. పండ్రి పాండ్రిగా ఇంటికి పోదాం. ఇంకా తిరిగి చూడకుండ్రి, మళ్ళా రక్త పిశాచాలు మీ నెత్తి మీద ఎక్కి ఇంట్లోకి వస్తాయి. మీ పద తొందర. అమ్మయ్యా, ఏదైతేనేంది, ఆ ముసల్దాని దరిద్రం అయితే వదిలింది. అమ్మి పోయిందంటవానే నానమ్మ? ఆవిగా చెట్టు కింద దీపాలు పెడతాం కదా, కథమిగ ఆ ముసలిది అటే అతుక్కుంటది చెట్టుకు. అతుక్కుంటా నడుండ్రి, ఇంటికి వస్తున్నా నేను కూడా. ఇక మన ఇంటికి రాదా మమ్మీ? ఇంకేడాత్తది, దాన్ని ఇక మనం చెట్టుకు కట్టేసినట్టే, దానికి వెళ్ళరాదిగా. మమ్మీ పోయినాక సూపర్గా తిందామిగ. నాకు గడ మస్తు భయమైంది కానీ ఇక ఊర్లోకి వచ్చినా కానీ మంచిగా తిందాం పాండ్రి. ఇదేంది, మా అత్త దయ్యం ఆన్నే వచ్చింది అనుకుంటే మళ్ళీ వచ్చింది. ఇదేంది, నువ్వు ఆన్నే అతకపోతా అంటే కదా, మళ్ళా మా ఇంటికి ఎందుకు వస్తావు? ఇక పోవా? నేను ఉంటానో పోతానో తెలుసుకోవాలంటే మళ్ళా వచ్చే ఎపిసోడ్ చూడండి. ఎలా ఉంది దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా వచ్చే వీడియోలో కలుద్దాం.